హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్ హబ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు చిమ్నీ ప్లేట్స్ ఎక్కువ నానపెట్టకుండా, ఎక్కువ రుద్దే అవసరం లేకుండా ఈజీగా 5 మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ నేను హాట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత చిమ్నీ ప్లేట్స్ రిమూవ్ చేద్దాము. చిమ్నీ ప్లేట్స్ తీసినప్పుడు పైన స్టవ్ పైన ఆయిల్ డ్రాప్స్ అనేది పడకుండా నేను ఫస్ట్ క్లాత్తో స్టవ్ని కవర్ చేసుకున్నాను. తర్వాత ప్లేట్స్ ఓపెన్ చేస్తున్నాను. చిమ్నీ ప్లేట్స్ చూస్తున్నారు కదండి ఎలా ఉన్నాయో. ఈ ప్లేట్స్ని తీసేసుకుందాం ఫస్ట్. ప్లేట్స్ తీసుకొని మనం షింక్లో పెట్టుకుందామండి. ప్లేట్స్ని ఇలా స్టీల్ షింక్లో పెట్టుకోండి. టైల్స్ పైన కానీ కిచెన్ ప్లాట్ఫామ్ పైన కానీ అలా పెట్టుకోవద్దండి. ఇలా స్టీల్ షింక్ ఉంటుంది కదా, ఆ స్టీల్ షింక్లో ఈ ప్లేట్స్ని పెట్టుకొని దానిపైన మనం వాటర్ బాయిల్ చేస్తున్నాం కదండి, ఆ వాటర్ని కొంచెం చల్లుకోండి. ఇలా ఈ ప్లేట్స్ పైన కొంచెం చల్లండి. చల్లి వీటికి క్లీన్ చేయడానికి నేను యూజ్ చేస్తుంది కివీ డ్రానెక్స్ డ్రైన్ క్లీనర్ అండి. ఇది మనకి ఏ హార్డ్వేర్ షాప్లో అయినా దొరుకుతుంది, లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. నేనైతే అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. దీన్ని ఓపెన్ చేసి మన హ్యాండ్స్కి టచ్ అవ్వద్దండి. ఈ పౌడర్ అనేది మన హ్యాండ్స్కి టచ్ అవ్వద్దు. ప్లేట్ పట్టుకొని ప్లేట్ పైన ఇలా మొత్తం కవర్ అయ్యే విధంగా వేసుకోండి. మొత్తం కవర్ అవ్వాలండి, కవర్ అయ్యే విధంగా వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ సైడ్ పెట్టేసేయండి. ఫస్ట్ ఒక సైడ్ వేసుకోండి. ఇది వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇది సైడ్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకొక ప్లేట్ తీసుకొని అలానే హాట్ వాటర్ స్ప్రింకిల్ చేసేద్దాం. చేసి ఇప్పుడు దీనిపైన కూడా ఈ పౌడర్ని మొత్తం కవర్ అయ్యేటట్లు చల్లండి. ఇలా చల్లుకుందాము. మీరు వేసేటప్పుడు హ్యాండ్స్ పైన పడకుండా కొంచెం కేర్ తీసుకోండి పౌడర్ అనేది. ఇప్పుడు ఇలా వేసేసాక ఒక 2 మినిట్స్ లీవ్ చేసేసేయండి. ఈ ప్లేట్స్ని ఒక 2 మినిట్స్ ఇలా లీవ్ చేసేయండి. తర్వాత మళ్ళీ వీటి మీద హాట్ వాటర్ చల్లండి. కొంచెం హాట్ వాటర్ చల్లండి. ఒక 2 మినిట్స్ ఆ పౌడర్ అంతా చల్లేసి పైన హాట్ వాటర్ స్ప్రింకిల్ చేసి ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ తీసుకొని జస్ట్ ప్లేట్ ఇలా సైడ్కి పెట్టేసి పోసేయండి. పైన హాట్ వాటర్ పోయండి. చూసారా ఎలా వెళ్ళిపోతుందో మొత్తం. ఇలా మొత్తం హాట్ వాటర్ పోసుకోండి. చూడండి ఇదంతా కూడా పోతుంది. తర్వాత ఒక స్క్రబ్ తీసుకొని చూడండి ఎలా క్లీన్ అయిందో. ఇప్పుడు ఒక స్క్రబ్ తీసుకొని కొంచెం సోప్ తీసుకొని
జస్ట్ ఊరికే మీరు లైట్గా పైన ఇలా అన్నా సరే మొత్తం మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు, ఎక్కువ నానబెట్టిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్లో మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, జస్ట్ ఊరికే నేను ఏమి ప్రెజర్ యూజ్ చేయట్లేదండి, జస్ట్ నార్మల్గా అలా అనేసాను. చూడండి మొత్తం మనకి క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వాష్ చేసేసుకున్నాం. చూసారు కదండి ఎంత నీట్గా అయిందో. అలాగే ఇప్పుడు సెకండ్ ప్లేట్ పైన కూడా మనం పౌడర్ చల్లి హాట్ వాటర్ చల్లి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఫస్ట్ హాట్ వాటర్ పోసి క్లీన్ చేద్దాం. ఇలా హాట్ వాటర్ పోసి క్లీన్ చేసి నెక్స్ట్ సోప్తో ఊరికే పైన ఇలా వాష్ చేసేసుకోండి. మధ్యలో ఉన్న హోల్స్ ఇవన్నీ కూడా జస్ట్ సింపుల్గా జస్ట్ ఇలా అనేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకుందాం. సో చూసారు కదండి ఎంత నీట్గా అయ్యాయో. అలాగే ప్లేట్స్ సెకండ్ వైపు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి క్లీన్ చేసుకుందామండి. ఫస్ట్ హాట్ వాటర్ మొత్తం చల్లేసి 2 ప్లేట్స్ మీద సెకండ్ వైపు ఇలానే ఈ పౌడర్ని మొత్తం కవర్ అయ్యే విధంగా చల్లుకోవాలి. చల్లుకొని పైన మళ్ళా హాట్ వాటర్ని అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకొని 1 or 2 మినిట్స్ అలా లీవ్ చేద్దాము. దానికి ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా హ్యాండ్స్కి చూడండి ఎలా అయిందో. జస్ట్ ఒక ఎడ్జ్లో పట్టుకొని క్లీన్ చేస్తుంటేనే మొత్తం హ్యాండ్స్కి కూడా అవుతుంది. ఒక 1 or 1.5 మినిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం హాట్ వాటర్తో పౌడర్ అంతా పోయే విధంగా వాటర్ పోసి తర్వాత కొంచెం స్క్రబ్తో సోప్ తీసేసుకొని అలా పైన మొత్తం ఆ హోల్స్ మధ్యలో ఉండేటువంటి అంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ప్లేట్స్ సైడ్స్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా మొత్తం క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనకి హ్యాండ్స్కి అయినటువంటి ఆయిల్ అదంతా కూడా క్లీన్ చేసుకొని ప్లేట్స్ ఒకసారి నీట్గా వాటర్తో వాష్ చేసేసుకుంటే మనకు వితిన్ 5 మినిట్స్లో ఎలాంటి కష్టం లేకుండా, ఎక్కువ గంటలు వాటిని హాట్ వాటర్లో సోక్ చేసే అవసరం లేకుండా, మనకు ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, అలా వాష్ చేసుకున్నాక ఒక్కసారి బట్ట తీసుకొని ఆ తడి మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఒక 1/2 అవర్ ఎండలో పెట్టుకుందామండి. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. అంతేనండి. ముందు మనం ఆ ఆయిల్ డ్రాప్స్ పడకుండా క్లాత్ పెట్టుకున్నాం కదండి, చూడండి ఆ క్లాత్ పైన ఆయిల్ డ్రాప్స్ అనేవి పైనుంచి ఆ చిమ్నీ మోటార్ నుంచి ఎలా పడ్డాయో. సో అవి ఎండకి డ్రై పెట్టేసుకున్న తర్వాత ప్లేట్స్ ఒక వెట్ వైప్ తీసుకొని ఆ మోటార్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకుంటే ఆ మోటార్కు ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం ప్లేట్స్ని మళ్ళీ దానికి ఫిట్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, మనం చిమ్నీ ప్లేట్స్ని వితిన్ 5 మినిట్స్లో ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.